జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ ని ఖరారు చేసే పనిలో ఉంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ముగ్గురు పేర్లను అధిష్టానానికి పంపింది పీసీసీ. హైకమాండ్కి పంపిన లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లున్నాయి. ఈ ముగ్గురులో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేయనున్నారు. బీసీ అభ్యర్థిగా ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినపడుతున్నటువంటి పరిస్థితి. రైట్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ముగ్గురు పేర్లు వెళ్ళినప్పటికీ కూడా బీసీ అభ్యర్థి అనుకుంటున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఏంటి, ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు, ఎప్పుడు ప్రకటన ఉండబోతోంది? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ముందుగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడో అభ్యర్థిని ప్రకటించారు, ప్రచారంలో కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు, అలాగే నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారము, నియోజకవర్గానికి ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులను వేసి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అయితే అధికార పార్టీ కావడం వల్ల అభ్యర్థి ఎంపిక సంబంధించి పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం నిర్ణయించి అది ఏఐసీసీకి పంపించి ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కూడా జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ జూమ్ సమావేశంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద చర్చించారు. ముగ్గురు పేర్లను ఏఐసీసీకి కొద్దిసేపటి క్రితమే పీసీసీ నుంచి వెళ్ళాయి. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి ముగ్గురు పేర్ల మీదనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా చర్చ చేసింది. అలాగే మంత్రులు సిఫార్సు చేసినటువంటి పేర్లు కూడా ఈ మూడే అవ్వడం వల్ల ఆ ఎన్నికల్ని దగ్గరుండి చూసినటువంటి